హలో బిజినెస్ ఓనర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ వీడియోలో ఒక పర్సన్ కామెంట్ చేశాడు, లింక్డ్ఇన్ ఎంగేజ్మెంట్ రావట్లేదు అని చెప్పి. అంటే బిజినెస్ ఓనర్ తను. సో లింక్డ్ఇన్లో ఎంగేజ్మెంట్ ఎలా వస్తుంది అంటే ఎవరి డిజిటల్ మార్కెటర్ సపోర్ట్ లేకుండా, ఆయన బిజినెస్ ఓనర్ కాబట్టి తనకు నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా. దాని గురించే వీడియో చేస్తున్నాను నేను. సో థింగ్ ఏంటంటే, ఒక బిజినెస్ ఓనర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ తను ఓన్గా ఎలా ఎంగేజ్మెంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంప్రెషన్స్ అయినా లేకపోతే లీడ్ జనరేషన్ అయినా ఎలా చేసుకోవచ్చు అంటే సింపుల్ ఒక టిప్ ఉంటుంది. అంటే ఇది ఫాలో అయిపోతే మీకు ఈజీగా ఓన్గా అంటే బిజినెస్ ఓనర్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా లింక్డ్ఇన్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఈ వీడియోకి వెళ్ళే ముందు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మీ సైడ్ నుండి ఒక లైక్ సపోర్ట్గా నాకు ఇవ్వండి. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్ మంచి మంచి కాంటెంట్తో మేము ముందుకు వస్తాను. ఓకే, సో ఈ వీడియోలో ఏంటంటే, జనరల్గా లింక్డ్ఇన్ దేని గురించి యూజ్ చేస్తారు, చాలామంది బిజినెస్ ఓనర్స్కి తెలియదు, బ్రాండ్ బిల్డ్ చేసుకునే వాళ్ళకి కూడా తెలియదు. బేసిక్గా వాళ్ళు బ్రాండ్ అవేర్నెస్ కోసము, లేకుంటే లీడ్ జనరేషన్ కోసము, లేకపోతే నెట్వర్క్ బిల్డింగ్ కోసము, ఎస్ఈఓ విజిబిలిటీ, సో ఇట్లా చాలా రీజన్స్ ఉంటాయి. సో వాటిలో మేము ఇంప్లిమెంట్ చేసిన క్లయింట్స్కి ఒక చిన్న టిప్ అంటే, ఇది లింక్డ్ఇన్ పోల్స్ అని. ఈ లింక్డ్ఇన్ పోల్స్ మనం పోల్ ఒకటి కండక్ట్ చేసి మనకు కావాల్సిన ఆడియన్స్ లైక్ బిజినెస్ ఓనర్స్ అయినా లేకపోతే స్టూడెంట్స్ అయినా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఏదైనా బిజినెస్ నీచ్ కానివ్వండి, ఆ బిజినెస్ నీచ్లో దాని రిలేటెడ్గా మనం పోల్ కండక్ట్ చేసి, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, మన నీచ్ ఏంటిది, అసలు దేనిది ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం వీటిని చేసుకోవచ్చు. సో బేసిక్గా ఈ పోల్స్ ఎలా ఉండాలంటే 3 టిప్స్ ఉంటాయండి పోల్స్ పబ్లిష్ చేయడంలో. ఫస్ట్ టిప్ ఏంటంటే, సింపుల్గా ఉండాలి పోల్ అనేది. అంటే కాంప్లికేషన్స్ అంటే ఎక్కువ టఫ్ ఉన్న క్వశ్చన్స్ అడగడం వల్ల ఏంటంటే ఎవరు మీకు ఎంగేజ్ అవ్వరు. సో క్వశ్చన్స్ సింపుల్గా ఉండాలి, మళ్ళీ ఈజీ లాంగ్వేజ్లో ఉండాలండి. మొత్తం ఐఎన్లో కాకుండా మీడియం, అందరికీ బేసిక్ ఇంగ్లీష్లో ఉంటే, ఎందుకంటే మనకు లింక్డ్ఇన్లో గ్లోబల్ ఆడియన్స్ ఉంటారు, లోకల్ ఆడియన్స్ ఉండరు. అంటే గ్లోబల్గా ఎవరైనా చూసి మన పోల్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, 3 టిప్స్ ఉంటాయండి బేసిక్గా. ఫస్ట్ టిప్లో సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. సో టిప్ నెంబర్ 2, దీంట్లో ఎలా ఉండాలంటే, మీరు ఒక క్వశ్చన్ అప్డేట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే ఆప్షన్స్ అనేది మల్టిపుల్ ఆన్సర్స్ ఉండాలి. మల్టిపుల్ ఆన్సర్స్ అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. 2024లో ఎక్కువ యూజ్ చేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటి, దాంట్లో ఆప్షన్స్ ఏముంటాయి, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్, సో యూట్యూబ్, ఇట్లా డిఫరెంట్గా మనకి ఆన్సర్స్ పెట్టినాం అనుకో, ఏ యూజర్ అయినా కానీ వాళ్ళ ఒపీనియన్ అక్కడ మనం చెప్తున్నాను. అంటే అక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ రాంగ్ ఉండవు, బట్ అక్కడ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకు కూడా తెలిసిపోతుంది మన లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్లో ఏ ప్లాట్ఫామ్ ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు ఏంటనేది మనకు క్లియర్గా రిపోర్ట్ ఉంటుంది మనకు ఓటేసిన వాళ్ళ దగ్గర నుండి. సో సెకండ్ టిప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ టిప్ ఏంటంటే, యూజ్ ఎమోజీస్. ఆప్షన్స్లో ఎమోజీస్ మనం చివరిలో ఒక ఆప్షన్ ఇచ్చిన తర్వాత దానికి ఎమోజీస్, దాని రిలేటెడ్ ఎమోజీస్ ఉంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నట్టు ఎంగేజ్ అవ్వడానికి. సో ఈ 3 టిప్స్ వల్ల మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పోల్స్ని పోస్ట్ చేస్తూ మీ ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ చేసేసుకోండి. మీకు ఇంకేమన్నా టిప్స్ కావాలనుకుంటే నాకు కామెంట్లో చేయండి, నేను డెఫినెట్గా మీకు కాంటాక్ట్ అవుతాను. సో ఫస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఏ పోస్ట్. ఓకే, సో ఇక్కడ మనము క్రియేట్ పోస్ట్ అన్న దగ్గర మనకి ప్లస్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీడియా పోస్ట్ చేసుకోవచ్చు, సో సెలబ్రేషన్స్, ఈవెంట్స్, జాబ్ పోస్ట్. ఇక్కడ మనకి క్రియేట్ పోల్ అని ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈ క్వశ్చన్లో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఎనీ క్వశ్చన్, చాట్ జీపీటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈ క్వశ్చన్ తీసుకున్నాం. సో ఈ క్వశ్చన్ ఇది. సో దీనికి ఆన్సర్స్ కూడా మనం తీసుకోవచ్చు. దీనికి చాలా ప్రాంప్ట్స్ ఉంటాయి, వాడుకోవచ్చు. SEO లెంత్ ఎక్కువనే ఉన్నది, ఏం కాదు. లెంత్ ఎక్కువనే ఉన్నది, ఏం కాదు. సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. సో ది పోల్ డ్యూరేషన్ ఉంటుంది దీంట్లో 1 డే, 3 days, 1 week, 2 weeks అట్లా ఉంటుంది. మనం 2 weeks మ్యాక్సిమం పెట్టుకుంటే బెటర్.
ఇక్కడ మనము మన ఆడియన్స్ని అడగవచ్చు. ఇక్కడ షేర్ యువర్ థాట్స్ అని మనం ఇట్లా క్యాప్షన్ పెట్టుకోవచ్చు. ఏ క్యాప్షన్ అయినా పెట్టుకొని మనం ఇక్కడ దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. షెడ్యూల్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా మనము దీన్ని పబ్లిష్ చేసేసుకోవచ్చు. నేను షెడ్యూల్ చేస్తున్నాను అది. డన్, షెడ్యూల్ పోస్ట్. సో ఈ పోల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.